హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. మనతో పాటు ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ గారు ఉన్నారు. రీసెంట్గా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి కొన్ని ఇష్యూస్ పైన ఆయనతో చర్చించేటువంటి ప్రయత్నం చేద్దాం. నమస్కారం. నమస్కారం అండి. మీరు చూసే ఉండొచ్చు, ఆంధ్రప్రదేశ్లో రీసెంట్గా ఒక SC/ST కేసు కూడా, దానికి సంబంధించినటువంటి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు కావచ్చు. అంటే ఎలా చూస్తారు అంటే, కొంతమంది ఒక పాస్టరు SC/ST కేసు పెట్టడం జరిగింది, దాని మీద సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు కూడా అంటే ఇది కరెక్టేనా అనేది కొంతమంది వాదన. అసలు దళితులకి, క్రిస్టియన్స్లోకి వెళ్ళినా లేదంటే వేరే మతాల్లోకి వెళ్ళినా వాళ్ళకి అది వర్తించాలి అనేటువంటిది కొంతమంది వాదన. దీని మీద ఏమంటారు? ఇది మామూలుగా 1950 ఆగస్టు 10 అప్పుడు ఉన్నటువంటి రాష్ట్రపతి ఇది చట్టంలో తీసుకొచ్చినటువంటి మార్పు. ఇప్పుడు హిందుత్వంలో దళితులు ఎవరైతే ఉన్నారో SC/ST వీళ్ళు ఒకప్పుడు కొన్ని రకాల వివక్షకు గురి అయ్యారు కాబట్టి వీళ్ళను ఆ వివక్ష నుంచి తర్వాత రాబోయే జనరేషన్ కన్నా ఈ వివక్ష ఉండకూడదని చెప్పేసి ప్రభుత్వం ప్రత్యేకంగా కొన్ని హక్కులు కల్పించారు. ఒకటి చదువు విషయంలో కావచ్చు, లేదా వాళ్ళని ఏదన్నా ఒక మాట అన్నా కొంచెం సీరియస్గా గవర్నమెంట్ యాక్షన్ తీసుకునే విధంగా, కుల దూషణ లాంటివి ఇవన్నీ కూడా మళ్ళీ జరగకుండా ఉండడం కోసం ప్రత్యేకంగా వాళ్ళకు మాత్రమే ఇది ఇప్పుడు ఇది కాదు ఉంది. కాకపోతే ఇది SC/ST అనేది ఎవరు యూజ్ చేసుకోవాలి అంటే అది హిందూ ధర్మంలో ఉన్నటువంటి వాళ్ళు యూజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరికి ఫస్ట్ కులం ఉంటుంది, కులం. అట్లాగే మతం అనేది వాళ్ళ ఇష్టం, మార్చుకోకపోవడం వాళ్ళ ఇష్టం. ఇప్పుడు ఎంతోమంది క్రైస్తవంలో పుట్టి హిందుత్వంలోకి వచ్చిన వాళ్ళు ఉన్నారు, హిందుత్వంలో పుట్టి ఇతర మతాల్లోకి వెళ్ళిన వాళ్ళు. అంటే మతాలు మార్చుకోవడం అనేది వారి యొక్క స్వేచ్ఛ, వారి వ్యక్తిగత హక్కు. సో ఇప్పుడు మతం మారిన వాళ్ళకి కులం కూడా, ఆ కులం అనేది కూడా మారాలి. ఇప్పుడు చాలామంది ఎవరైతే హిందువులుగా SCగా చాలామంది అవుతూ పాస్టర్గా ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ ఈ హక్కులు వాడుకోవడానికి లేదు. ఇప్పుడు ఇదంతా కూడా BJP ప్రభుత్వం చేసిందని, పలానా రాజకీయ పార్టీకి మీద విద్వేషాన్ని రెచ్చగొట్టే విధంగా 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రతి పాస్టర్ కూడా ప్రతి ఆదివారం ప్రతి చర్చిలో ఇదే విధంగా రెచ్చగొడుతూనే ఉన్నారు. అసలు దీనికి ఇప్పుడున్న BJP రాజకీయ పార్టీకి సంబంధమే లేదు. ఓకే, మన దేశంలో ఉన్నటువంటి బౌద్ధ మతం, జైన మతం కానీ, జుడాయిజం, సిక్కు మతం లేదా నాస్తికత్వం, ఈ దేశంలో ఉన్నటువంటి ఈ మతాల్లోకి వెళ్ళిన వాళ్ళకు కూడా ఈ హక్కులు వర్తిస్తాయి. కానీ ఇవి క్రిస్టియన్, ముస్లిం అనేది ఈ దేశానికి సంబంధించినటువంటి మతాలు కాదు. ఈ యొక్క ఐడియాలజీ ఏదైతే ఉందో, అంటే క్రైస్తవ ఐడియాలజీ కానీ, ఇస్లామిక్ ఐడియాలజీ కానీ ఏదైతే ఉందో, ఆ భావన ఎలా ఉంటుందంటే దేశం మీద వ్యతిరేకత భావన వస్తుంది, దేశభక్తి ఉండదు. ఆ ఐడియాలజీతో ఫాలో వాళ్ళు మూర్ఖంగాను తమ మతమే గొప్పది అన్నట్టుగా, లేదా మా ఇస్లామే, మా అల్లానే గొప్పవారు, మా యేసే గొప్పవారు, మా బైబిల్ మించిన గ్రంథం లేదు, మా ఖురాన్ మించిన గ్రంథం లేదు, అంటే ఈ రకమైనటువంటి ఒక సైకిక్ మెంటాలిటీ ఏదైతే ఉందో ఆ మతము నేర్పిస్తుంది. ఇవన్నీ కూడా అప్పట్లోనే గమనించి ఈ రాజ్యాంగంలో 1950 చట్టంలో ఈ మార్పు తీసుకొచ్చేటప్పుడే అప్పట్లోనే గమనించి హిందుత్వ ఐడియాలజీ ఈ దేశానికైనా కానీ ప్రపంచానికైనా మంచిది అనే ఒక భావనతోటి ఇవి తీసుకొని రావడం అనేది జరిగింది. కానీ ఆంధ్రాలో మరీ ఎక్కువగా మేమున్నటువంటి మా ప్రాంతాలలో చాలామంది కూడా వాళ్ళు హిందూ దేవుల ప్రసాదాలు తినరు, హిందూ దేవుల విగ్రహాలను ప్రతిరోజు దూషణ చేస్తూనే ఉంటారు. కానీ హిందువుల నుంచి వచ్చే రిజర్వేషన్స్ కావాలి. ఇప్పటికీ ఈ రోజుకి కూడా కొంతమంది SC/ST నుంచి వచ్చే ఉద్యోగాలలో కావాల్సిన బెనిఫిట్ పొందుతూ మరి ఎవరి తెలియకుండా చర్చికి వెళ్తూ ఇంట్లో అన్ని మతానికి సంబంధించినటువంటి ప్రార్థనలు, దానికి సంబంధించినటువంటి సింబల్స్ ఇంట్లో పెట్టుకుని ఉంటున్నారు. అందరికీ తెలిసిన విషయం ఏంటంటే వాళ్ళు క్రైస్తవులుగానే ఉంటున్నారు. అదే, కానీ సర్టిఫికేట్ మాత్రం ఉద్యోగస్తులకు మాత్రం, లేదంటే ఏదన్నా రిజర్వేషన్స్ కి సంబంధించినప్పుడు మాత్రం వాళ్ళు. ఈ సుప్రీంకోర్టు ఈ తీర్పు ఇచ్చిన దానికి మేము చాలా హర్ష వ్యక్తం చేస్తున్నాం. న్యాయం అనేది జరిగింది. సో ఇది ఇప్పుడు అన్ని చోట్ల కూడా ఈ విషయం గురించి చర్చించుకుంటున్నారు. కాబట్టి ఇప్పటికైనా ఈ రోజుటికైనా ఎవరైతే SC/ST అంటే నిజమైన హిందువులలో ఉన్నటువంటి దళితులకు రిజర్వేషన్ అందట్లా, మతం మారిన వాళ్ళు ఎక్కువ బెనిఫిట్స్ పొందుతున్నారు. ఇది కూడా సీరియస్గా యాక్షన్ తీసుకొని ఎవరెవరైతే ప్రభుత్వ ఉద్యోగాలలో SC/ST వాగా ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ చర్చికి వెళ్తున్నారా, లేదా వాళ్ళ యొక్క ఐడియాలజీ వాళ్ళు ఏంటి అని చెప్పేసి, కన్వర్టెడ్ క్రిస్టియన్ ఏంటి అని చెప్పేసి వీటి గురించి కూడా ప్రత్యేకంగా ఒక సర్వే నిర్వహించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అంటే దీని అవసరం అంటారా ఇప్పుడున్న అసలైనటువంటి హిందూ దళితులకి? ఖచ్చితంగా అవసరం కదా. ఇప్పుడు నేను కూడా దళితుని, నేను కూడా SCకి చెందినటువంటి వాడిని. నేను 32, 33 నా మ్యారేజ్ అయ్యేంత వరకు కూడా నేను క్రిస్టియన్గా కొనసాగుతూ నేను హిందుత్వ రిజర్వేషన్లతో నేను ఫీజు రిమెంబర్స్ పథకం ప్రకారం నా బీటెక్ కంప్లీట్ అయిపోయింది. నాకు ఇంటర్మీడియట్ స్కాలర్షిప్ వచ్చింది. ఆ SC/ST ఆ SC ఉన్నటువంటి రిజర్వేషన్ హక్కులు నేను వాడుకుంటున్నాను, నాకు తెలియదు.
అంటే అరే ఇలా ఒక హిందుత్వగా ఉండే వాడుకోవాలి కదా, క్రిస్టియన్గా ఉండే వాడుకున్నాను ఏంటని చెప్పేసి నాకు అప్పుడు తెలియదు. అయినా నేను కేవలము రిజర్వేషన్ల కోసం అని కాదు నేను హిందుత్వంలోకి వచ్చింది. ఈ క్రైస్తవ మత సిద్ధాంతాలు దేశానికి ఎంత ప్రభావితకరమో నేను తెలుసుకున్నాను కాబట్టి నేను అందులోంచి నేను బయటకు వచ్చాను. అది వేరే విషయం, అది వేరే టాపిక్. బట్ ఇట్లాగా నేను తెలుసుకొని రియలైజ్ అయ్యాను, చాలామంది కూడా నీకు నిజంగా నీ దేవుడు నీ క్రైస్తవ మతమే గొప్పది అని అనుకుంటే మతం మారినోడు ఎవడైనా కానీ ధైర్యంగా గర్వంగా నేను క్రైస్తవుని అని చెప్పుకొని బతుకు. హిందువులుగా ఉన్నటువంటి దళితుల రిజర్వేషన్లు నీకెందుకు, నువ్వు ప్రసాదాలు తినవు. అంటే కొంతమంది ఒక వాదన కూడా ఉంది, కులాలు అనేటువంటి ప్రస్తావన మన దేశంలోనే ఉంది. అవును, వేరే ఏ దేశంలో కూడా లేదు. అవును, కులాలు అనే ఆ నినాదం కావచ్చు, ఆ సాంప్రదాయం కావచ్చు, ఇవి హిందుత్వంలోనే ఉంది. అవును, మన దేశంలోనే హిందుత్వంలోనే ఉంది. అవును. క్రిస్టియన్స్లో ఏమన్నా ఉన్నాయి ఇలాంటివి? క్రిస్టియన్స్లో కుల వివక్ష కానీ అంటరానితనము, అజ్ఞానము, అశాస్త్రికత ఒక బైబిల్లోనే ఉన్నాయి, క్రిస్టియన్లోనే ఎక్కువ ఉన్నాయి. దీంట్లో 35,000 డినామినేషన్లు ఉన్నాయి, అంటే 35,000 వర్గాలు ఉన్నాయి. వర్గాలు ఉన్నాయి కానీ కులాలు ఉన్నాయి. అదే అంటే ఇదే అంటే కులం అంటే ఇప్పుడు ఒక చర్చికి వెళ్ళే వాళ్ళు ఇంకో చర్చికి వెళ్ళరు. వాడు చెప్పేది వీడు తప్పంటాడు, వీడు చెప్పింది వాడు తప్పంటాడు. వాడు నరకానికి వెళ్తాడు, వీడు అంటాడు, వీడు నరకానికి వెళ్తాడని చెప్పేసి వాడు అంటాడు. అసలు విగ్రహార్థన చెయ్యొద్దు, విగ్రహార్థన మహాపాపం అని అంటోడే క్యాథలిక్స్లో విగ్రహార్థన చేస్తూ వీళ్ళకి తెలియదురా బాబు విగ్రహార్థన వేరని చెప్పేసి వాడు అంటాడు. క్యాథలిక్ వాళ్ళు తప్పని చెప్పేసి ప్రొటెస్టెంట్లు తప్పని చెప్పేసి వాళ్ళు ఇలాగా ఎప్పుడు కూడా బైబిల్ మీద ఒకే అండర్స్టాండింగ్ లేక ఈ బైబిల్లోనే వాళ్ళు కొట్లాడుకుంటూ ఒక కన్ఫ్యూజన్ లేక కొట్లాడుకుంటూ 35 రకాల వేల డినామినేషన్లు ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి క్రిస్టియానిటీలోనే. సో ఇంత నీచంగా దరిద్రంగా దాంట్లోనే పెట్టుకున్నారు. సో మనకేంటంటే మనకు ఒకనొక సమయంలో వృత్తిపరంగా కులాలనే విడిపోయినాయి. మీరు బట్టలు ఉతకవాళ్ళు చాకలోళ్ళని, చదువుకునే వాళ్ళు బ్రాహ్మణులు అని చెప్పి, కుండలు చేసేవాళ్ళు కుమ్మరోలు అని చెప్పేసి, బట్టలు ఉతకవాళ్ళు చాకలోళ్ళు అని చెప్పేసి, కటింగ్ చేసేవాళ్ళు మంగులు అని వృత్తిపరంగా విడిపోయినాయి. కానీ ఇప్పుడు నాకు తెలిసినంత వరకు ఆ కుల వివక్ష ఇప్పుడు నేను ఎస్సీ దళితుని, నేను మధురకి వెళ్ళి శ్రీకృష్ణుని దగ్గరికి నేను దర్శించుకున్నాను. నేను అన్ని గుళ్ళకి వెళ్తున్నా బాబు, గుడి బయట ఉండి నన్ను అడగట్లేదు కదా. సరే ఓ పని చేద్దామండి, మీకు కులాల పరంగా మీకు జరిగిన అన్యాయం ఏంటి ఫస్ట్, నేను గుడికి రానివ్వలేదని అంటున్నారు కదా, మరి దానికోసం నువ్వు పోరాడు, మొత్తం హిందూ సమాజం నీకు అండగా ఉంటుంది. మహిళలు వెళ్ళవట్లేదంటేనే సుప్రీంకోర్టులో తీర్పిచ్చింది కదా, అట్లా నువ్వు పోరాడు. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక తండ్రికి 4 కొడుకులు ఉన్నారు, నీకు సరిగా ఆస్తి రావట్లేదు, నీకు సరిగా ఇంట్లో సరిగా చూడట్లేదు, అందుకని చెప్పేసి వదిలేసి ఇంకో నాన్నని వెతుకుంటావా? నువ్వు పోరాడు, నీకెందుకు ఆస్తిలో సమాన హక్కు రావట్లేదు, వాళ్ళతో పాటు నేను సమానంగా ఎందుకు చూడట్లేదు, మీ ఇంట్లోనే ఉంటే మీ నాన్నతో కొట్లాడి పోరాడతావు కదా. లేకపోతే వదిలేసి నీ బతుకుతూ కూడా ఆయన మీ నాన్నని అంటావు కదా, చచ్చేంత వరకు మీ నాన్నని అంటావు కదా. అందుకని చెప్పి నువ్వు తండ్రిని మార్చుకోలేవు కదా. ఇక్కడ కూడా మతం మారితే తల్లిని తండ్రిని మార్చుకున్నంతే. మీరు ఒక డౌట్ అడగచ్చు, మరి మీరు క్రిస్టియన్లు బట్టి మీరు ఎందుకు మార్చుకున్నారని చెప్పేసి. నేను మా పూర్వీకులు హిందువులే, మా అమ్మగారు హిందువులే, మేము హిందువులమే. కాకపోతే నా పేరు ప్రవీణ్ కుమార్ అంటే మా నాన్నగారి భార్య పేరు జాకోబ్, క్రిస్టియన్ పేరు. ఫస్ట్ నుంచి అదే పేరు లేదు అంటే నా చిన్నతనంలో మా నాన్న చనిపోయారు, బట్ మా నాన్న హిందువే. మా అమ్మ మా నాన్న పెళ్ళి హిందూ సాంప్రదాయం ప్రకారం జరిగింది, కానీ ఎప్పుడు మతం మారారో తెలీదు. మా నాన్న మధ్యలో మతం అయితే మారారు, ఎందుకంటే మా అమ్మ మా నాన్న పెళ్ళి హిందూ సాంప్రదాయం ప్రకారమే జరిగింది, మధ్యలో ఎక్కడో మారారు. అక్కడ నుంచి హిందూ సాంప్రదాయం ప్రకారమే జరిగింది. సో మధ్యలో ఎక్కడో మారారు, అక్కడ నుంచి మా వరకు వచ్చింది. సో ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ హిందువులే. కాబట్టి అంటే రీసెంట్ గా మీరు చూసారో లేదో, ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడో ఒక ప్లేస్ లో దళిత వాడకి సంబంధించిన అంత్యక్రియలు చేయడానికి అవకాశం ఇవ్వలేదు అనేది కనిపించింది. దానికి చాలా పెద్ద ఇష్యూ చేశారు. ప్రశ్న అనేటువంటి కొంతమంది, జోసెఫ్ అని ఒకడు ఉంటాడు, వాడైతే ఇంకా అదే పనిగా చూపిస్తాడు. ఒక శవపేటికను తీసుకొస్తూ పొలాల్లో తీసుకెళ్లేటువంటి పరిస్థితి కనిపించింది. ఇది ఆంధ్రప్రదేశ్లో దళితుల మీద విపక్ష అంటారు. శవపేటిక అంటే ఎలా ఉంటుంది, ఎవరు వాడతారు? శవపేటిక క్రిస్టియన్స్ వాడతారు. మరి వాళ్ళ దళితులు ఎలా అవుతారు? అంటే కరెక్టే, హిందువులలో కూడా వాడేవాళ్ళు ఉంటారు కొంతమంది. అంటే అది అంటే నాకు తెలిసి శవపేటికలు వాడరు వాళ్ళు. నార్మల్గా ఏంటంటే నార్మల్గా పూర్తి చేయటువంటి పద్ధతి, పెళ్లి కాని వాళ్ళని అయితే పూర్తి చేయటువంటి పద్ధతి డైరెక్ట్ బూట్ చేయడం ఉంటుంది. ఓకే. కానీ ఇలా శవపేటిక అంటే అది వాళ్ళు ఖచ్చితంగా క్రిస్టియన్సే, వాళ్ళు దళితులు ఎట్లా అవుతారు? మరి అది దళిత విపక్ష అని ఎందుకు అంటున్నారంటారు?
అదే కదా వాళ్ళు రెచ్చగొట్టడానికి అంతే. మరి అక్కడ వాళ్ళకి ఏ రీజన్స్ ఉన్నాయో మనకు పర్టికులర్గా మనకు తెలియదు. చనిపోయిన తర్వాత శవం శివంతో సమానము, శవాన్ని ఎవరైనా గౌరవిస్తారు, శవాన్ని ఈ రూట్లోకి రానికూడదంత నీచ నికృష్టమైనటువంటి వ్యక్తులు ఇక్కడ లేరు. కానీ ఈ ప్రశ్న రావనన్నటోడు ఏ చిన్న మొన్న ఇంత ముందు కూడా స్కూల్లోకి వెళ్ళి రచ్చరచ్చ చేసిండు, పవన్ కళ్యాణ్ మీద తీవ్రతమైనటువంటి విమర్శలు చేశాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ పిల్లలు చెప్పారు వాళ్ళు వచ్చి ఇలా మాట్లాడడం అంటే లేనిపోని రెచ్చగొట్టడం అనేది వీడికి ఉన్నది ఒక హాబీ. సో వీడు ఎన్ని రోజులు ఉంటాడో, ఎన్ని రోజులు వాడికి ఎప్పుడు ఎక్కడ ఏం జరిగిద్దో అది తర్వాత అది వేరే విషయము. వాడు వాడిని వదిలేశారు, ఎన్ని రోజులు రెచ్చగొట్టుకుంటాడు కొట్టుకొని, వాడికైతే ఒక టైం వస్తే వాడి ముడిద్ది. ఇప్పుడు విషయం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి జరిగిన సందర్భం వేరు, చూసే దృష్టికోణం వేరు. ఇక్కడ వీడు దళితులు అంటే అసలు వాడు దళిత శవం అని అన్నప్పుడు మనది క్రిస్టియన్ శవపేటికలు పెట్టి సిలువ గుర్తు అందంటే అది దళితుల కిందకి రాదు కదా. చక్రియలు చేస్తున్నారంటే దాంట్లోకి మారిపోయినట్టే కదా. అదే కదా. సో అంతేకాకుండా ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి ఏదో బాపట్లకు సంబంధించిన తీసుకుంటే ఆయన చెప్పాడు. బట్ నేను అనేది ఏంటంటే కుల విపక్ష అనేటువంటి విధానం ఆంధ్రప్రదేశ్లో ఏదో బాగా పోర్ట్రేట్ చేస్తున్నారు. అసలు ఇప్పుడు క్రిస్టియన్స్ కింద దాన్ని గుర్తించాలి అంటే, వాళ్ళని కనుక దళితులుగా గుర్తించాలి అంటే వాళ్ళ మతంలో కంప్లీట్ గా ఎక్కడా కూడా కుల విపక్ష అనేది లేకుండా అందరినీ సమానంగా చూడాలి అని చెప్తుంది క్రిస్టియన్. అవును. బట్ వాళ్ళకు మరి ఎలా వర్తిస్తాయి ఇప్పుడు ఈ కులాలు అనేవి? ఏవైతే ఎస్సీలు అంటే మాల, మాదిగా, లేదా రెడ్డి, చౌదరో, ఇంకొకళ్ళు, లేదా గౌడానో, ఇవన్నీ కూడా మన పూర్వీకుల నుంచి అంటే హిందూ ధర్మం నుంచి తీసుకొచ్చినటువంటివి. అవును. ఆ వంశాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఆ వృత్తులను తీసుకుని పెట్టుకున్నారు. సో ఇలా క్రిస్టియన్స్ లో లేవు కదా, మరి ఎలా అడుగుతారు? అదే కదా. మరి మీ క్రిస్టియన్స్లో మేము అందరం అడిగేది కూడా అదే. నీ క్రిస్టియన్స్ ప్రకారంగా నీ బైబుల్లో నీది మతమే కాదంటావు, మరి మతమే కానప్పుడు మీకు కులం లేదు. క్రైస్తవులకి వెళ్ళినటువంటి వాళ్ళకి మీ కులాలు ఉండవు, మీకు మతాలు ఉండవు, మీది మార్గము పరలోక మార్గం అని చెప్పేసి మీరు ఏదో అంటుంటారు. బట్ మరి మీ దాంట్లో ఉన్న కుల రిజర్వేషన్ కోసం పోరాటం ఏంటి? లేనప్పుడు పోరాటం ఏంటి? మీది మతమే కాదు కదా, మీది మార్గం కదా. వీళ్ళు మతం అనే పదమే వాళ్ళు భూత పదంగా భావిస్తారు. క్రైస్తవ మతం అంటేనే వాళ్ళకి ఎక్కడికెక్కడికి అయిపోతుంది అనమాట. సో అలా భావించే నువ్వు నీకు కులం ఎక్కడ ఉంటుంది? కులం లేదు కదా, ఉండకూడదు అసలు. నీకు కులంతో నీకు సంబంధం లేదు. ఈ క్యాస్ట్ సిస్టమ్ అనేది హిందుత్వంలో ఉంది, హిందుత్వంలో వృత్తిపరంగా విడిపోయింది. బట్ ఇప్పుడు అందరూ అన్ని రకాల పనులు చేసుకుంటూనే ఉన్నారు. సో ఈ వృత్తిపరంగా విడిపోయినటువంటి క్యాస్ట్లో కొంతమంది కొన్నిసార్లు కొన్ని సంవత్సరాల క్రితం అంటరానితనం ఏదో జరిగి ఉంది. వాటిని సరి చేసుకునే విధంగా, తప్పులు సరి చేసుకునే విధంగా ప్రత్యేకంగా బెనిఫిట్స్ అనేవి వీళ్ళకి కల్పించింది. సో ఇప్పుడంతా నార్మల్ అయిపోయింది, సరి సమానంగా చూస్తున్నారు. నాకు తెలిసి అందరూ ఇప్పుడు సమాజంలో రెండు కులాలు ఉన్నాయి. ఒక డబ్బు ఉన్నోడు, ఇంకో డబ్బులు లేనోడు, అంతే. డబ్బు ఉన్న ఒక రకంగా సమాజం చూస్తుంది, డబ్బు లేని ఇంకో రకంగా చూస్తుంది. సో ఈ రెండు కులాలే నాకు తెలిసి. సో ఇంకా వీళ్ళు ఇంకా అది ఉందని చెప్పేసి వాళ్ళు ఆ విధంగా రెచ్చగొట్టకపోతే వాళ్ళు ఎట్లా మార్చుకుంటారు? ఇప్పుడు హిందుత్వంలో కుల వివక్ష ఉంది, కులాలు మన ఇల్లు గుడికి రానివ్వలేదని చెప్పేసి వీళ్ళు ఇంకా 2026లో కూడా 2060-70లో కూడా వీళ్ళు ఇలాగే ప్రాపగాండా చేయడం గల కారణం ఏంటంటే హిందువులను ఆకర్షించి మత మార్చి చర్చికి తీసుకెళ్ళడానికి. ఇప్పుడు నేను కూడా మా చిన్ననాటి కాలంలో మా చర్చిలలో ఖచ్చితంగా కనీసం నెలకు ఒకసారి అని చెప్తారు, 4 ఆదివారాల్లో ఏదో ఒక ఆదివారం ఖచ్చితంగా చెప్తారు. ఈ హిందుత్వం మీద ద్వేషాన్ని నింపడం కోసము వాళ్ళు విగ్రహాలను పూజ చేస్తున్నారు, వాళ్ళు మన గుడికి రానివ్వలేదు, వాళ్ళ దాంట్లో కులం ఉంది, మన కులం లేకుండా పట్టింపు లేకుండా మన అందరినీ సమానం చూసేది మన యేసయ్య ఒక్కడని చెప్పేసి ఇటువంటి రెచ్చగొట్టేవి నేను 30 ఏళ్ళుగా వింటూనే ఉన్నాను. అంటే ఇప్పుడు మీరు అన్నట్టు ఇందాక ఒక సర్వే చేయాలి, సర్వే చేసి అసలు హిందువులు, అసలు దళితులు ఎవరు అనే దాన్ని తెలుసుకోవాలి. అవును. అంటే తెలుసుకుంటే నిజంగా ఎంతమందికి ఉపయోగం ఉంటుందో ఒకసారి చెప్పగలుగుతారు? చాలా మందికి ఉపయోగం ఉంటుంది. ఫస్ట్ ఎందుకంటే చాలా మంది గవర్నమెంట్లో ఉన్నటువంటి ఉద్యోగాలను పోతాయి, అసలైన వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి. అసలైనటువంటి హిందుత్వంలో దళితులలో ఎస్సీగా హిందూ ధర్మం కోసం హిందూగా జీవించి అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళ జీవితంలో ఎన్నోసార్లు పాస్తులు వచ్చి ఎవరే రండ్రా వాళ్ళు నరకానికి వెళ్తారని చెప్పి ఎన్ని రకాల భయభ్రాంతులు గురి చేసినా కూడా ఆ భయానికి లొంగకుండా ధైర్యంగా హిందుత్వంలో ఉన్న నువ్వు హిందూగా ఉన్నావంటే ఇట్స్ గ్రేట్. నీ చిన్నప్పటి నుంచి మీ అమ్మను, మీ నాన్నను, నిన్ను కొన్ని వందలాది మంది దుష్టశక్తులు వచ్చి మతం మారమని చెప్పి ఎంతో భయభ్రాంతులకు గురి చేస్తున్నావు, మారకుండా నువ్వు ఉన్నావంటే విలేజ్లో నువ్వు చాలా గ్రేట్. సో అటువంటి వాడికి, అసలైనటువంటి వాళ్ళకి గవర్నమెంట్ ఉద్యోగాల రూపంలో కావచ్చు, ఫీజు రిమెంబర్స్ పథకంలో కావచ్చు, ఇట్లా రిజర్వేషన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా వాడు బెనిఫిట్ పొందుతాడు. అవన్నీ సర్వే జరగాలంటారు? సర్వే ఖచ్చితంగా జరగాలి. ఇక్కడి నుంచి అయినా, లేకపోతే మాకు ఒక అవకాశం ఇచ్చినప్పటికీ కూడా ఎవరైనా పలానా వాళ్ళు
చర్చికి వెళ్తున్నారు, పలానా వాళ్ళు ఎస్సీ అని చెప్పేసి మాకు తెలిసినా కూడా మేము ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కొంచెం సీరియస్గా తీసుకోవాలి. అన్నిటికంటే ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కేసు బుక్ చేసిన వాళ్ళ మీద కూడా సీరియస్గా తీసుకోవాలి. ఎందుకంటే ఆయన పేరు పాస్టర్ ఆనందన్ అన్నట్టు ఆయన మీరు అన్నట్టు బాపట్లలో ఎక్కడో ఒక చర్చి కడుతున్నాడు. ఆ చర్చి చుట్టుపక్కల అంతా హిందువులే. చర్చి ఎందుకు కడుతున్నావు అని అడిగినందుకు వాడు కులదూషణ చేశా అని చెప్పేసి అట్రాసిటీ కేసు పెట్టిండు. అది జిల్లా కోర్టు నుంచి హైకోర్టుకు వచ్చింది. హైకోర్టు 10 నెలల క్రితమే తీర్పిచ్చింది. ఏమనంటే బాబు నువ్వు పాస్టర్ అయి ఉండి నువ్వు ఎస్సీ ఎస్టీ వాడతావు అని చెప్పేసి అది కేసు కొట్టేస్తే వాడు మళ్ళీ సుప్రీంకోర్టుకు అప్పీల్ చేసుకున్నాడు. ఇంకా సుప్రీం అనేది ఇండియాలోనే ఫైనల్ జడ్జిమెంట్. సుప్రీంకోర్టు తీర్పిచ్చిందంటే ఫైనల్. కాబట్టి ప్రతి పోలీస్ స్టేషన్లో ఇటువంటి కేసులు బుక్ చేసేటప్పుడు కూడా డిపార్ట్మెంట్ పోలీసు వాళ్ళు కూడా ఈ కేసుల పట్ల అవగాహన ఉండాలి. నువ్వు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు వాడుతున్నావు అంటే నీ క్యాస్ట్ బట్టి వాడుతున్నావు అంటే నువ్వు ఎవరు? పాస్టర్ ఆనంద్ అంటే ఆ కేసు పెట్టినోడు డబ్బులు తీసుకొని బుక్ చేశాడని చెప్పి అందరూ అనుకోవాలా లేదా? ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్కి వీటి పక్కన ఖచ్చితంగా అవగాహన ఉండాలి కదా. బట్ ఈ తీర్పుతోనైనా కానీ ప్రతి పోలీస్ డిపార్ట్మెంట్లోనైనా కానీ మేము ఎస్సీ అట్రాసిటీ కేసు పెడతామని చెప్పేసి బ్లాక్మెయిల్ చేసే చాలామంది క్రైస్తవులను చూసి భయపడుతున్నారు హిందువులు. ఇక నుంచి భయపడకూడదు. ధైర్యంగా మన హిందూ ధర్మం కోసం వాళ్ళు వచ్చేసి గ్రామాలలో మీ హిందూ దేవుళ్ళు అంటే ఒక అశాంతిని తీసుకుని వస్తారు. రెచ్చగొట్టి హిందూ క్రైస్తవుల మధ్య గొడవ పెట్టే విధంగా వాడు హిందూ దైవదూషణ చేయడం అనేది వాటికి ప్రతిరోజు నిత్య కృత్యం అయిపోయింది, సర్వసాధారణం అయిపోయింది. అరే ఏంట్రా నువ్వు మా దేవుళ్ళని తిడతామని అనగానే మేము ఎస్సీ అట్రాసిటీ కేసు పెడతామని చెప్పి బెదిరిస్తూ ఉంటారు. సో కాబట్టి మా వాళ్ళు కూడా ఇంకా ధైర్యంగా పోరాటం చేస్తారు. పెట్టుకుంటే పెట్టుకోరా, నువ్వు పాస్టర్ ఎట్ట పెడతావు అని చెప్పి నేను కూడా అడుగుతా అని చెప్పేసి మాలాంటి వాళ్ళు కూడా చైతన్యం వస్తుంది. మా వాళ్ళు కూడా ఈ కేసులు తీసుకోవాలంటే కూడా పోలీసు పట్ల కూడా డిపార్ట్మెంట్ పరంగా కూడా అవగాహన కలిగి ఉండాలి. నిజంగా ఇది సరైన ఆలోచన చెప్పాలి. ఎందుకంటే చాలా మంది దళితులకి అసలు సిసలైనటువంటి దళితులకి చాలా మంచి అవకాశాలు అందిపుచ్చుకునే వాళ్ళు అవుతారు. సర్వే కనుక జరిగేలా కనుక వస్తే ఖచ్చితంగా. రైట్, థ్యాంక్ యూ.